అవునే, నీకు రోజు రోజుకు నా మీద ప్రేమ ఎక్కువైతుంది. ఏంది సంగతి? నీ మీద కాకపోతే ఇంకెవరి మీద ఏంటో చెప్పు. చచ్చేంత వరకు మన ప్రేమ ఇట్లానే ఉంటది, ఉండాలి కూడా. అంతే అంతే. అంతే అంటాను. నా మీద నీకు ప్రేమ ఉండదు కావచ్చు, నీ మీద మాత్రం నాకు ఎప్పుడు ఉంటది. ఆ, నిజంగా నా మీద ప్రేమ ఉంటే నేను అడిగింది ఎప్పుడూ ఇచ్చేదాన్ని. ఏంటిది ముద్దా? ఇక ముద్దుకే కరివేంది. మా పక్కింటి ఏమైనా అడిగినా ముద్దిస్తుంది. చరుగు బావా. అబ్బా, బావాని ఎంత ప్రేమ వెళ్తున్నావే. ఒకవేళ నాకు మడతలుంటే నీ లెక్కనే పిలుచుకోవచ్చు బావా. అయితే ఇప్పుడు నేను విలువను బావా అని. అబ్బా, నువ్వు విలువపోతే ఇంకో వెళ్తారే బావా అని పిలువు. బావా, నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకొని వాటికనే అన్న. ఛీ, నీకు కుళ్ళు జోకులు ఆపుతావా బావా? సీరియస్ గా చెప్పు. ఓకే, సీరియస్. నిన్ను కాకపోతే ఇంకోళ్ళని పెళ్లి చేసుకుంటానే, కానీ దానికంటూ ఒక టైం రావాలి. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఒప్పుకోవాలి, మా ఇంట్లో మా వాళ్ళు ఒప్పుకోవాలి. ఇప్పుడు నా చేతిలో పని లేకపోయా. మీ అమ్మేమో గాని మా వాళ్ళు అయితే అస్సలే ఒప్పుకోరు. మొదటి నుంచి మా అయ్యకు నువ్వు అంటే కోపమే. ఇప్పుడు ఇట్లా కలుసుకొని మాట్లాడేది బాధపడ్డానుక. పెళ్లి ఎట్టడం అట్లా అవుతుంది, కానీ ముందైతే శోభనం చేసుకుందాం పట్టే. అన్ని గివ్వే పిచ్చి కథలు. సరే అయితే నేను ఇంకో దాన్ని చూసుకుంటా. చూసుకుంటావు, దాని పని అవుతుంది, నీ పని అవుతుంది. మరి లేకపోతే ఏంది? నా మీద నమ్మకం లేదా? నేను ఎప్పుడైనా కాదంటావు. జర నన్ను అర్థం చేసుకోయే. చేసుకుంటా గాని ఒకవేళ మనం అట్లా వేసిన తర్వాత ప్రెగ్నెన్సీ అయితే ఏంది కథ? ఏముంది, అప్పటికప్పుడు గుళ్ళకి పెళ్లి చేసుకుందాం. అది నిజమే గాని ఊళ్ళో వెళ్తే ఇజ్జత్ పోతుంది, పెళ్లి కాకముందే కడిపోయిందంటే. నీ పిచ్చితనంతో నేను చచ్చిపోతున్నాను. ఒక్కసారికి కడుపు అవుతుందా? ఒకసారి తింటే మళ్ళా తినాలనిపిస్తుంది, గుర్తుపెట్టుకో. అరే, ఒక్కసారి తర్వాత నేను మళ్ళీ అడిగానే, ప్లీజ్ ఒప్పుకోయే. ఇట్లా తప్పుడు పని చేసేటోళ్ళం అయితే ఎన్నడో అయిపోదుమా, ఇట్లా ప్రేమించుకునేటోళ్ళమా? అయినా ఈ పిచ్చి ఆలోచనలు నీకే వస్తానే, ఎవరైనా నేర్పుతాలా? సరేనే, పెళ్ళి అయ్యే వరకు నిన్ను ముట్టుకోను. అది సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ. అయ్యో బావా, ఏ జరిగే. ఏం చేస్తానవే? ఏం లేదు గాని. ఏందయ్యా ఏమో కుంటుతాను? ఏమైందయ్యా? బాయి కాడ గడ్డి కుప్పలు దొక్క దగ్గర ఎత్తా అంటే కాలు మలసకపోయింది. అప్పటి బాగా గుంజుతాంది, నడవత్తలేదు. అయ్యో అట్లా అయిందా? జెండు బామ్ రాస్తావు కవిత, జెండు బామ్ దేవే. చూసుకొని చేయొద్దా? బిడ్డ కాలేజీకి వచ్చినవారా? ఏమైందే బాపు? బాబుకు కాలు మలసకపోయింది అట్నే. అబ్బా మెల్లగా రాయే, నొత్తంది. ఈ చిన్నదానికే గింత బాధపడతాను. రేపు కాల నేను చచ్చిపోతే ఎట్ట బతుకుతావే? ఏ ఆగువయ్యా, నువ్వు నీ మాటలు అంత పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు. సాగు గివి అంటున్నావు అనవసరంగా. నాకు తెలిసే నేను లేకుంటే నువ్వు ఉండలేవని. ఆ దేవుణ్ణి ఒక్కటే కోరుకుంటున్నా, పోతే మన ఇద్దరిని ఒక్కసారి తీసుకుపోమ్మని. అయితే అయ్యా, ఎట్లా ఏది ఉంటే గట్లా అవుతుంది. అయితేనే గాని ఇలా కూరలు ఏమేసాడు, కమ్మగా ఉన్నది. అవునే బాపు, మస్తు కమ్మగా ఉన్నది. మీ అమ్మ ప్రేమ మమకారం కలిపి అంటుతుంది, అందుకే కూర ఇంత కమ్మగా ఉన్నది. సాల్తీ మీ ఎటకారాలిగా. అయ్యా బిడ్డలకు బాగా అవుతుంది మీకు. మీ అమ్మ మనం ఏం చెప్పినా నమ్మది. నవ్వినా అందగానే ఉంటది, కోపంగా ఉన్నా అందగానే ఉంటది. అట్లనా? ఇప్పుడు చూడు. అబ్బా ఆగే. భార్య భర్తల బంధం ఎంత గొప్పది, అన్ని కళ్ళగలిపిన ఆవకే లాంటిది ఈ బంధం. మా రంజిత్ని ఎన్నడు పెళ్లి చేసుకుంటామో, ఎన్నడు సరసాలు ఆడతాము. అలిగిపోయిందంటే ఇంతవరకు ఫోన్ చేయలేదు. ఒకసారి ఫోన్ అన్న చేద్దాం.
అమ్మా అమ్మా ఏందిరా? ఒక 50 రూపాయలు ఇయ్యే. ఎందుకురా 50 రూపాయలు? మా దోస్తుగా నేను పానీపూరి బెట్టింగ్ చేసినామే ఆడ కట్టాలి. ఏంది కొడుక? ఒక కడుపుకు తిన్నది కాదు, ఏం కాదు. ఉత్తిగా పైసలు నాశనం చేసుడు తప్ప ఏం లేదు. అబ్బా ఇయ్యే. నా దగ్గర లేవురా. నిన్ననే 100 రూపాయలు అంటే ఇచ్చిన, మళ్ళీ అలా 50 రూపాయలు అంటాను. ఏం నుంచి వస్తాయిరా పైసలు? ఓ దిక్కు చిట్టి కట్టేది ఉన్నది. ఇదిగో అమ్మా, ఇప్పుడు నాకు 50 రూపాయలు ఇవ్వలేదనుకో నేను ఇవాళ ఇంటికే రాను. రాకుంటే ఎడికి పోతావురా? ఓ దిక్కు పైసకు గండం అవుతుంది. ఎట్లా వస్తాయిరా పైసలు? సంపాదిస్తే తెలుస్తుంది పైసా విలువ. అబ్బా నాకు పని దొరికినాక నీ పైసలు నీకు ఇస్తా కానీ ఇప్పుడైతే ఇయ్యే. పని వెనుకలాడుకుంటే దొరుకుతుంది. ఇక రోడ్ల పంట తిరిగితే దొరుకుతాదిరా? ఇక షెల్లాస్ ఉండేది బట్టల షాప్ లో ఎత్తాను. కొంచెం అన్న ఏమైనా అనిపిస్తలేదా నీకు? అబ్బా ఏంది అమ్మా ఈ మాటలు? ఇప్పుడు పైసలు ఇస్తావయ్యావా? ఏదో ఒకటి చెప్పు. ఇత్తగాని అర్థం చేసుకో బిడ్డ. ఓ దిక్కు పెళ్లికి ఏదైనా షెల్ ఉన్నది. చిట్టీలు కట్టుకుంటా రూపాయి పోగెత్తన్నా. బాబు చచ్చిపోయినప్పటి నుండి పని చూసుకోరా అంటే చూసుకుంటా అనబడితే చూసుకుంటలేవు, తినుకుంటా తిరుగుతాను. ఏందిరా ఇది? ఇంట్లో మొగోళ్ళు పని చేయకుంటే ఊళ్ళే ₹1 కూడా ఉంటది. చూస్తంటే రోజులు గడవబట్టే. దీన్ని ఒక్క అయ్య చేతిలో పెట్టాలన్న ఆలోచన లేదు నీకు? అద్దే అమ్మా, నీ పైసలు అద్దేమద్దు. 50 రూపాయల కోసం 100 చదవబడితేవి. ఆగురా అన్న, నేను ఇస్తా. నాకు అద్దే చెల్లే. తీసుకోరా అన్న, చిన్న పూరం లెక్క చేస్తాను. నువ్వేనే చెల్లే నన్ను అర్థం చేసుకుంది. ఇత్తేందే అమ్మ, వానికి అడిగినప్పుడు ఊకెళ్ళు పెట్టుకుంటావు వానితోని. నువ్వేందే పెద్ద మనిషి లెక్క నాకు చెప్తాను? ఇవ్వనికన్నాడు సోయత్తదే. కడుపులోకి ఎట్లొస్తుంది? మా అమ్మును మా చెల్లె కష్టపడతారు అన్న ఆలోచన లేదు వానికి. ఇవాళ రేపు పోరగాళ్ళు చదువుకొని మంచిగా నౌకర్లు ఏవట్టే. చదువుకోరా అంటే చిన్నప్పటి నుంచి ఓ చదువు లేదా సందే లేదా, రోడ్లు పట్టుకొని తిరుగుతాండు. అయ్యో చిన్నప్పుడే మా బాబు చచ్చిపోయే, మా చెల్లె పెళ్లికి ఎదిగింది, ఇంటి బాధ్యతలన్నీ మీదెత్తుకుంటా అన్నదే లేదు. ఎదిగిన పొలను షాపులకు తోలియబడుతుంది. నలుగురు నా నోట్లు ఉంచుతారు. అయితే రాదే అమ్మా, నేను కష్టపడేది మన కోసమే కదనే. నీకున్న ఆలోచన వానికి లేకపోయా. మీ అయ్య వానికి గారాబం చేసి పూర్తిగా ఎడగొట్టిండు. అయితే అమ్మా, వాడే పెళ్ళైనాక మారుతాడు. నువ్వు రంది పెట్టుకోకు వాని గురించి. ఏం రంది బిడ్డ? నా రంది వాగలవోను. పనిగాడికి పోతే గాడిది నుండి కొడుకు రోడ్లు పట్టుకొని అవార లెక్క తిరుగుతాడు. గా ఎదిగిన పొలను పని తోలుతానని అనబట్టే లోకం. మనకు తినడానికి తిండి లేదంటే లోకం పెడతదా అమ్మా? వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తాను? బాధ అనిపిస్తుంది బిడ్డ లోకం మాటలు వింటే. బాధపడగాని లోపలికి పోదా అమ్మా. ఏమైంది? నిన్నటి నుంచి ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు. దేన్ని లిఫ్ట్ చేయాలి? నా మీద నమ్మకం లేదేమో కదా. నమ్మకం లేనప్పుడు ప్రేమించుడు దేనికి? అట్లా కాదు బావా. అట్లా కాకపోతే ఎట్లా మరి? నేనేమన్నా నిన్ను పెళ్లి చేసుకోకుండా వాడుకొని ఇష్టపెడతా అనుకున్నావా? కాదు బావా, పెళ్లి కాకముందు ఎందుకని ఊకున్నా. అట్లాంటి ఇప్పుడే పెళ్లి చేసుకుంటాపా. పెళ్ళంటే ఏమనుకుంటానో బావా, మనం ఎప్పుడు ఇట్లనే ప్రేమతో కలిసి ఉండాలంటే మొదలు ఏదో ఒక జాబ్ చూసుకోవాలి. నీ అవ్వ, మా అవ్వ గదే పని గురించి అంటది, నువ్వు గదే పని గురించి అంటాను. సరే కోపానికి రాకు. ఇలా మా వాళ్ళకు మనం ముచ్చడి చెప్తా, వాళ్ళు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం, సరేనా? మీ అమ్మ నాన్న ఒప్పుకుంటే నన్ను ప్రేమించినావా? ఇప్పుడు పెళ్లి ముచ్చటి ఇచ్చే వరకు మీ అమ్మ నాన్న ఒప్పుకోవాలంటున్నావు. నన్ను ప్రేమించినప్పుడు గుర్తురాని మీ అమ్మ నాన్న ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తురే? చెప్పు. అబ్బా, వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకుంటే ఎన్ని గొడవలు అయితే నీకు తెలుసా? ప్రేమించినప్పుడు చావడానికైనా బతకడానికైనా వెనకాడేయద్దు. పెళ్లి చేసుకున్నాక వాళ్ళే ఒప్పుకుంటారు. ఇగో పెళ్లి చేసుకుందాం, కానీ ముచ్చట 3వ వ్యక్తికి తెలియదు. నేను హైదరాబాద్ పోయి ఏదో పని వెతుకొని వస్తా. అప్పటి వరకు నేను కట్టిన తాళిని ఎవరు కనబడకుండా కాపాడు. చేతి నిండా పని పైసా ఉంటే ఎవరు ఒప్పుకోపోయినా దూరంగా పోయి దర్జాగా బతకచ్చు. ఏమంటావు? వినడానికి బాగానే ఉంది కానీ లేదేం లేదు, ఒప్పుకోయే ప్లీజే. నాకెందుకు భయం అవుతుంది బావా, కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను. అయితే సావు, నేను పోతానా. బావా పెళ్లి చేసుకుందాం. సరేదా. బావా మనం అనుకున్నట్టుగానైతే పెళ్ళి అయితే అయిపోయింది, కానీ ముచ్చట ఎవరికైనా వెళ్తే మంచిగా ఉండదేమో.
ఎవ్వరికి తెలియదే. నువ్వైతే నేను కట్టిన తాళిని ఎవరికి కనవకుండా జాగ్రత్త ఉంచుకో. సరే బావా. ఆ లోపు నేను కూడా మా ఇంట్లో ఈ ముచ్చటే చెప్తా. ఆ ముచ్చట పక్కన పెట్టే. ఇప్పుడు ముచ్చట ఉందా లేదా మరి? ఇప్పుడా? వాము ఇప్పుడు వద్దు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడే? పెళ్లి కాకముందేమో అట్లా నువ్వు, ఇప్పటికైనా నా మీద నమ్మకం లేదా? పిచ్చా నీకు? నమ్మకం ఎందుకు లేదు? నమ్మకం లేకుంటే నేను పెళ్లి చేసుకున్నానా? ఇగో ఇటు చూడు, నేను మోసం చేసేటోని కాదు. ఒకవేళ నేను కనుక నేను మోసం చేస్తే నా కన్న తల్లితో నేను తప్పు చేసినట్టే. అయ్యో అంత పెద్ద మాట ఎందుకు గాని? మరి లేకపోతే ఎప్పుడు నువ్వు అన్నట్టు జరగన్నా? సరే సరే, కోపం తగ్గించుకో. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు మరి. చెప్పినా గానీ ముచ్చట కావాలని. సరే సరేదా. సరే బాయ్, రేపు కలుస్తా మరి. సరే బాయ్. ఏమైంది బిడ్డ, ఇంత లేట్ అయింది? ఏం లేదమ్మా, మెల్లమెల్ల నడుచుకుంటూ వస్తాను. ఎదిగిన పిల్లకి ఇప్పటిదాకా ఇంటికి రాకుంటుంటే లోకం ఏమనుకుంటది? ఎందుకు కొడతాను? అది కాలేజీగా పోయిరావటే. నేనెందుకు కొడతానయ్యా? ప్రతిదానికి నన్ను అబద్ధం చేసుకుంటారు మీరు. సాల్తీయే, నువ్వు చదువుకుంటే చదువులో తెలుతుంటే నీకేం తెలుస్తుంది? ఆగే బాపు, ఇప్పుడు లొల్లెందుకే? నువ్వు ఓ బిడ్డ ఇంత పోయి కాలేకలు కడుకోపో. మనకు ఉన్నది ఒకదే ఒక బిడ్డ, దాన్ని మంచిగా చూసుకుందాం. ఎందుకే బాధ పెట్టడు? నేనేమన్నానయ్యా, మన బిడ్డ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అది బాధపడుతుందని నా భయం గంతే. సరే గాని ఇక చచ్చిపోయిన లింగయ్య కొడుకు మన బిడ్డకు మంచిగా సెట్ అవుతాడే. రేపో మాపో ఉద్యోగం కూడా వస్తుందట. పెళ్లి చేద్దామే వాళ్ళకు. అయినా అది చదువుకుంటాను కదా, ఇప్పుడే దానికి పెళ్ళేందుకే? అగో గట్లంటావు? మంచి సంబంధం పోతే దొరుకుతుందా? చదివే ఉన్నదయ్యా, పెళ్ళైనాక కూడా చదువుకోవచ్చు. సరేది, వాళ్ళ రమ్మను మాట్లాడదాం. పిల్లగానికి అవ్వయ్య లేరు, వాళ్ళ అక్క ఒకతే ఉన్నదట. వాళ్ళ అక్కకు ఫోన్ చేసి రమ్మంట. సరేది. సరే. చెల్లే అన్నం వేసుకురాపోయి, ఆకలి అవుతుంది. నాకు పనికి లేట్ అవుతుంది అన్న, నువ్వే వేసుకొచ్చుకొని నేను రాదురా. మరి అమ్మాయి పోయింది. ఎవరో కూలి పైసలు ఇస్తా అంటే వేయింది. ఇప్పుడు నాకు అన్నం మోలే అన్న. మరి టైం ఉంటే పెట్టనా అన్న? సేటు తిడతాడు నాకు రోజు లేట్ అవుతుందని. పోవాలి నేను, వేసుకొచ్చుకోపో. ఏంది? నేను అన్నం వేసుకొని తినన్నా, ఆయన ఓపడితే పనికోకు. ఇప్పుడు నాకు అన్నం వేసినా పనికోవాలి, అర్థమవుతుందా? నేను అయ్యారా? నీకేమన్నా పని ఉన్నదా పాటు ఉన్నదా? వేసుకొని తింటే ఏమైతుంది? ఏందే బాగా మాట్లాడుతున్నావు? నీకు చెప్పిన అందమే చూసినావా అది ఎన్ని మాట్లాడుతుందో? నేట పని పాట లేకుండా ఊరి మీద తిరుగుతున్నాడట. ఇవే నానే మాటలు? అవును మరి, అది చెప్పింది నిజమే కదా. అది పని చేస్తుంది. నువ్వు చేస్తావు చెప్పు మరి పని. నాకు తెలిసే మీరిద్దరు ఒకటి, నేను ఒక్కనే. హౌలే గాని ఓ మెంటగాడా, మరి ఎందుకు కొడుతున్నావు దాన్ని నువ్వు? నాకు అన్నం పెట్ట అంటే నాకు ఎదురు మాట్లాడదాం. దీని ఫోన్ మీద ఇస్తావు. మా తీసినావు కానీ ఆగు, పోవే నువ్వు. తినసావు. ఇగో తిను. తిని సాగుమానేవా నన్ను? సత్తనే సత్తా నీ అబ్బా, మీ అందరి సంగతి ఒకసారి చెప్తావు. నీ కూర పాడుగాను ఎట్లా పాడైంది ఇది? మీకు కూడద్దు మండద్దు నాకు. నీ అబ్బా మీరే తిని బాబుని. చేతికి అందిన కొడుకున్నాడని సంబరపడాలనా? పని చేయ శాతగాని కొడుకున్నాడని బాధపడాలనా? భగవంతుడా, ఏంది నాకు ఈ పరీక్ష?
బావా నీకు ఒకటి చెప్పాలి. ఇప్పటికి పిచ్చి లేచి మైండ్ దొబ్బున్నా. ఏంటో చెప్పు. రేపు నాకు పెళ్లి చూపులంట. అయితే ఒక పని చెయ్యి, అబ్బాయి నచ్చలేని మీ వాళ్ళకి చెప్పు. నచ్చలేని చెప్తే వినేటట్లేరు మా వాళ్ళు. ఆయనకి ఉద్యోగం ఉందంట, ఆయనకి చేతన్ గట్టిగా ఫిక్స్ అయ్యిల్లు. అబ్బా ఏందని నసా? అయ్యో సారీ ప్లీజ్, ఏదో టెన్షన్ ఉన్నా అర్థం చేసుకో. మీ ఇంట్లో నీకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ చేసిన, నీకు నాకు పెళ్ళి అయింది. కానీ నేను రేపే హైదరాబాద్ పోయి ఒక పని చూసుకుంటా, వచ్చి మళ్ళీ నిన్ను తీసుకోతా ప్లీజ్. సరేనా? అర్థం చేసుకో, ఏడవకు. సరే. నువ్వు నవ్విన ఏడిసినా మస్తు ఉంటుందో తెలుసా అని. సరే కానీ నా మూడు మంచి లేదు, ఏమైనా ఉందా లేదా? ఇప్పుడా? ఇక్కడనా? ఏం కాదే, అర్థం చేసుకో. వద్దు బావా. ఏం కాదని చెప్పిందా రా. అరే రంజిత్, నిన్నొకటి అడుగుతా, నిజం చెప్తావారా? ఏంటిది? ఏం లేదురా, నువ్వు కవితను ప్రేమిస్తున్నావు కదా, నిజంగా ఆమెను పెళ్లి చేసుకుంటావారా? చేసుకుంటా. నాకు కూడా అమ్మ దివ్యను పెళ్లి చేసుకున్నామని ఉందిరా, కానీ వాళ్ళ అమ్మ నన్ను ఒప్పుకోరు. నాకేమో లేచిపోయి పెళ్లి చేసుకునేంత ధైర్యం లేదు. ధైర్యం లేకపోతే తీసిపెట్టు, దానికి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావురా? అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? దివ్య నేను ప్రేమించిన అమ్మాయిరా, దాన్ని నేను వదిలిపెట్టి ఉండలేను, అది కూడా నన్ను వదిలిపెట్టి ఉండలేదు. ఇక నీ కథ మంచుకునేదిరా. నువ్వు కనుక ప్రేమించినావా? మేము ప్రేమించలేదారా? పెళ్ళైతే కలిసి ఉంటాం, లేకపోతే విడిపోతావు, దానిలో ఏముంది? నువ్వు చెప్పినంత ఈజీగా నేను ఉండలేనురా. అది నన్ను నమ్మి నాతో పక్క వంచుకుంది, నేను ఎట్లా వదిలిపెడతా? నా పానం పోయినా దాన్ని నేను మాత్రం వదిలిపెట్టారా? అబ్బో, అంటే ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావురా? ఈ కాలంలో ఒక్కళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు వాడుకున్నామా వదిలేస్తామా, అంతేగాని వాడుకున్న వాళ్ళందరి పెళ్లి చేసుకుంటే ఈ లోకం అంతా పెళ్ళాలే అవుతారా. ఛీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గట్లా అనుకుంటే కుక్కలకు మనుషులకు తేడా ఏముందిరా? ఇక ఆపురా, నువ్వు నీ పత్తిత్తు మాటలు మాట్లాడినంత ఈజీ అనుకుంటున్నావు ఆ పెళ్లి చేసుకున్నాడు? అరే నువ్వెన్నని అనుకోరా, పెళ్లి చేసుకొని సంతోషంగా బతికితే ఇద్దరం కలిసి బతుకుతాం, లేదంటే నుయ్యో గుయ్యో చూసుకొని ఇద్దరం కలిసి సత్తంరా. సావురా, సత్యంత కర్మనైతే నాకు పట్టలే. నా పోరి మెడలో తాళి కట్టినా, దాంతో సుఖపడ్డా కూడా. ఇక ఎట్లయితే గట్లయితుంది. ఇప్పుడు అది మెడలో తాళి ఉంచుకున్నా బాధపడేది లేదు, తీసేసినా బాధపడేది లేదు. ఏందిరా పెళ్లి చేసుకున్నావా? అట్లయితే వాళ్ళ ఇంట్లో చెప్పి మీ ఇంటికి తీసుకుపోరా. వట్టి ముచ్చట్నారా ఇంటికి తీసుకొచ్చాడంటే? ఏం పెట్టి తాగాలి, ఎట్లా తాగాలి? నువ్వు అనుకున్నంత ఈజీ అనుకుంటున్నావా? సరే, కవిత నిన్ను నమ్మి తన ఆడతనాన్ని నీతో వంచుకుందిరా. అసంటప్పుడు నువ్వు ఇంకా ఆమెను ఎంత ప్రేమించాలి, ఎంత మంచిగా చూసుకోవాలి. నువ్వేంద్రా గిట్లా మాట్లాడుతున్నావు? ప్రేమనా దోమనా? అరే నువ్వేమో టైంపాస్ అనుకుంటున్నావు, కానీ ఆ పిచ్చిది ప్రేమ అనుకుంటాను. నీకు దాని మీద ప్రేమ లేనప్పుడు దానికి తాళెందుకు కట్టినవురా? దాని శరీరాన్ని ఎందుకు వాడుకున్నావు? ఏంద్రా బాగా మాట్లాడుతున్నావు? అది నీ అక్కన నీ చెల్లెనా? అరే చెప్పందు కొంచెంతో బాడుకావు. ఏమంటున్నావురా? అక్కనా చెల్లెనానా? అవునరా, నేను ప్రేమించిన అమ్మాయి తప్ప ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు నాకు అక్కలే చెల్లెలే. ఏంది? అది నీ చెల్లెనా? అయితే రేపు కవితలు ఇంటికోరా. రేపు కవితకు పెళ్లి చూపులట. పిల్లని చూసి కట్నా కానుకలు మాట్లాడుకోవచ్చుకో పో బిడ్డ. ఏంద్రా కవితకు పెళ్లి చూపులా? నేను ఇప్పుడే పోయి మీ ఇద్దరి విషయం వాళ్ళ ఇంట్లో చెప్తా. హలో మిస్టర్, ఇప్పుడు నువ్వు పోయి మా విషయం కవితల ఇంట్లో చెప్పినావు అనుకో, మీ ఇద్దరి విషయం పోయి నేను దివ్యల ఇంట్లో చెప్తా. అప్పుడు మీ పరిస్థితి ఏందో ఆలోచించుకో. అరే రంజిత్గా, నువ్వు అట్లా ఆలోచించకురా, అట్లా మాట్లాడకురా, అది తప్పురా. కవితకు పెళ్లి ఖాయమైతే అది బతకదురా, అది నిన్నే నమ్ముకొని ఉందిరా. అరే నీకు దండం పెడతారా, దాని జీవితాన్ని నాశనం చేయకురా, ప్లీజ్ రా. అరే నువ్వేం బాధపడకురా, ఇక్కడి ఉండి అన్యాయం చేద్దానే రేపే హైదరాబాద్ పోతానా. కావాలంటే నువ్వు నాతో రా. అరే నీతో పాటు కవితను కూడా తీసుకుపోరా. ఏంద్రా, పట్నం పోకుండా సంకల పిల్లని తీసుకోమన్నా? పట్నంలో పతివ్రతలు బాగానే మంది ఉంటారు, కానీ అలా నేను చూసుకుంటా. నువ్వు ఇక్కడ నువ్వు తెరిచినావు అనుకో, దివ్య బతుకు ఆగమవుతుంది, ఆలోచించుకో.
అరే అరే రంజిత్, నా మాటినరా రంజిత్. అరే కళ్యాణి రండి, నీళ్ళు ఇవ్వు, పడుకోబో. అమ్మాయిని తీసుకురాబో. బాబు, ఈమెనే మా అమ్మాయి, ఎట్లుందో చెప్పు. బాగుంది అంకుల్. మీ అమ్మని పెళ్లి చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి. అవునరా తమ్ముడు, అమ్మాయి కుందన బొమ్మలా ఉంది, నాకు కూడా నచ్చింది. మాకున్నది ఒకతే బిడ్డ, మా మాట కాదన్నది. అబ్బాయి కూడా మాకు బాగా నచ్చిండు. మాదొక విన్నపం, అమ్మాయికి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. పెళ్ళైన తర్వాత కూడా చదువుకుంటుంది. చదువుకోవడం మీకు ఇబ్బంది లేదంటే ఈ సంబంధం ఖాయం చేసుకుందాం. మా తమ్ముడు కూడా బాగా చదువుకోలేదు, మా మరదలు చదువుకుంటా అంటే సంతోషము. ఏమంటారా తమ్ముడు? అంతేగాక అమ్మాయి చదువుకుంటా అంటే మనకు కూడా మంచిదే కాక. కళ్యాణి, సంబంధం ఖాయమైనట్టే. పోయి వంట చేయగలుగుతారు. ఏమైంది? ఇంత లేట్ అయింది, అసలు ఎందుకు వెళ్తున్నావు? ముచ్చడేందో చెప్పు. పెళ్లి ఫిక్స్ అయింది. అబ్బాయి వాళ్ళకి నేను బాగా నచ్చినట. మా అమ్మ వాళ్ళు తినడానికి వంట చేస్తారు. నువ్వు ఎక్కడ పోతావు అని టెన్షన్ తో ఊరికొచ్చిన. అవునా? సరే అయితే ఏం కాదు, పెళ్లి టైం వరకు మన ఇక్కడ పోదంతి. ఏడవకు. బావా, నువ్వు ఎప్పుడొస్తావు? ఎప్పుడు నన్ను తీసుకుపోతావు? నీకోసం ఎదురు చూసుకుంటుంటా. సరేనే, నిన్ను ఇచ్చిపెట్టుకోడు నాకేమైనా సంబరమా చెప్పు. అట్లని కాదు, ఈ పెళ్లి చూపులు జరగకుంటే నేను టెన్షన్ పడపోదును. నాకు ఆచారం పాడుగాను. మనకు పెళ్లి అయింది, వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చిర్రు. చూడు, ఏ జరిగినా మన మంచిగే. నువ్వు బాధపడకే. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. సరే బావా, నేను బాధపడి నిన్ను బాధ పెట్టను. నువ్వైతే నన్ను మర్చిపోకు, సరేనా? అదే మాట బావా, నువ్వు నన్ను మర్చిపోకు. అదే మాటనే. నువ్వు నేను తాళి కట్టిన భార్యవు, నాలో సగ భాగానివి. నిన్నెట్లా మర్చిపోతాను నేను? నువ్వు లేకుండా నేను ఎట్లుండాలనో ఏమో. మనం ఎటైనా తొందరగా పోతే బాగుండు బావా. సరేనే, నేను ఇట్లా పోయి అట్లా వస్తా. ఓకేనా? బాయ్. బావా బావా, నువ్వు వచ్చే వరకు నీ ప్రేమని గుప్పెట్లా దాచిపెట్టుకుంటా బావా.
ఏమైంది బిడ్డ ఎటుపోయినవే? ఇట్లే దేవుని గుడికి పోయి దేవునికి దండం పెట్టుకుని వస్తాను. సరే గందా పెళ్లి కొడుకు వాళ్ళు వెయిట్ చేస్తారు మన కోసం దా. ఎటు వేసిన బిడ్డ? ఎట్లేదయ్యా గుడికి వేసింది బిడ్డ. నా బిడ్డకు పెళ్లి సంబంధం ఖాయం కాగానే సంతోషం ఆగొట్టలేక నా బంగారు తల్లి గుడికి వచ్చింది. మరదల పిల్లకి దైవభక్తి బానే ఉంది. ఆ ఫేజ్ చూస్తే అర్థమైతే అక్క, లక్ష్మీదేవి లాంటి అమ్మాయి, బంగారం లాంటి అమ్మాయి దొరికింది మనకి. అత్తమ్మ పోయేత్తిగా. అయ్యో బిడ్డ ఇప్పుడే తింటారు కదా, కొద్దిగా అయిన తర్వాత పోతుంది. ఏ లేదు మామ, పోవాలి మామ. పెళ్లి సెట్ అయిందని మా దోస్తులు దావతిస్తా అని చెప్పుకున్నా, పోవాలి. చీకటి కాక ముందుకు పోతే మంచిదే కదా. సరే పోయి రాదు. సరే అల్లుడు. మన బిడ్డ అదృష్టవంతురాలు కదనే, మొదటి సంబంధమే ఖాయమైంది. అగో ఇలా చెప్పండి వచ్చినవేంది బిడ్డ? అమ్మ ఆడేం చేయాలని సేటుకి చెప్తే పోవాలన్నాడు, అందుకే వచ్చింది. నువ్వు వచ్చేసరికి అన్నగాడు ఉన్నాడా ఇంటికాడ? లేడే. ఎటు వేయండి మరి పోరాడు? ఎటు తిరిగి పోయిండు. ఇంకా బీరోలోకి వెళ్ళి పైసల డబ్బా తెపో, ఈ పైసలు బీరోలో పెడతా. సరే. అమ్మా ఇడ లేదు కాదా, ఎడబెట్టినావు? దొరుకుతలేదు, ఒకసారి వచ్చి చూస్తుందా? ఈయనే ఉండే కదా బిడ్డ, ఇల్లనే పెడతా నేను ఎప్పుడు కానీ. ఇంకా వంటలో పోయి చూడుపో, ఆడ ఇట్లా పెట్టిందా మరి. ఈడ కూడా లేదు కాదే అమ్మా. ఆంటీ ఆంటీ రంజిత్ అన్న హైదరాబాద్ పోతాడు, ఇప్పుడే బస్ ఎక్కిండు. ఏంది హైదరాబాద్ పోయిండా? అవునంటే మీకు చెప్పమని చెప్పిండు. అంటే ఆ పైసలు వాడే తీసుకుపోయిండు, నాకు తెలుసు. అంతేనా అమ్మా? అంతే బిడ్డ, అందుకనే వాడు చెప్పక చేయకపోయిండు. అట్లెందుకు అనుకుంటావమ్మా, వాడు పైసలు ముట్టడే. లేదు బిడ్డ, వాడే తీసుకుపోయి ఉంటాడు పైసలు. ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డ పైసలు బిడ్డ అవి. వాడు ఎట్లా తీసుకుపోయినా పైసలన్నీ నీ పెళ్లి కోసం దాచిపెట్టినా. అయ్యో భగవంతుడా, గింత అన్యాయం చేస్తున్నావయ్యా నాకు. ఏం పాపం చేసినా నేను? ఊకమ్మ ఏడువకే. అయ్యో భగవంతుడా, ఏం పాపం చేసిండయా నీకు? నన్ను ఎందుకు ఇట్లా కోసం ఉంచుకుంటాను? అమ్మా నేను హైదరాబాద్ పోతానే, నాకు పైసలు ఇవ్వాలంటే నేను ఇవ్వబోదు నా కొడుక. ఎందుకు రా, ఎందుకు ఇట్లా చేసినావు? నా కడుపు మార్చుకుంటా, రూపాయి రూపాయి పోగు వేసి దాచి పెట్టిన బిడ్డ. నీ పెళ్లి కానీ ఉన్న పైసలు వాడు ఎత్తుకుపోయిండు. వాడు ఒక్క రూపాయి సంపాదించకుండా కొడుక నువ్వు రూపాయి సంపాదించిరా అని నేను ఎన్నడూ గొప్పలే వాడిని. వాడు సంపాదించిన పుల్లని తెచ్చుకోబోతాడని అనుకోలే బిడ్డ. అమ్మ ఊకోవే, పీడమైంది అనుకో. వాడు ఇక్కడ ఉంటే రోజులు ఆడనన్ను కట్టం చేసుకొని బతుకుతాడు. వాడు కట్టం చేసి 10 రూపాయలు పెట్టేటోడు కాదు బిడ్డ మనకు. నా కడుపు చెడ ఉంటుండే, వాడు చెడ ఉంటుండో. బాగున్నావా అన్న? బాగున్నారా చెల్లె, నువ్వు మంచిగా ఉన్నావా? ఏం మంచిగా అన్న, రంజిత్ పోయినా కంచి మెసేజ్ లేదు, ఏం లేదు. నీకు కానీ చేసిండా అన్న? నాకు కూడా ఫోన్ చేయలేదురా వాడు. మరి ఎట్లన్నా?
ఎక్కడున్నాడేమో. అక్కడికి పోయినాక నీకే ఫోన్ చేస్తా అన్నాడు. నాకు కూడా చేయలేదురా. నేను కూడా వాంతో పోయేటోనే, కానీ నాకు వీలు కాక నేను పోలేదు. సరేరా, నాకు అక్కడ సేట్ నెంబర్ ఉంది, ఒకసారి అయితే ఫోన్ చేసి చూస్తావు. హలో, సేటు, నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నా. మీ దగ్గర ఒక రంజిత్ అనే పిల్లగాడు పనికి వచ్చింది కదా, ఒకసారి ఇవ్వరా ఉంటే. హలో, రంజిత్, నేను సంపాదన రా. ఎట్లున్నావురా, మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నారా, నాకేమైంది? అరే ఒక్క నిమిషం లైన్లో ఉండరా, కవిత మాట్లాడుతుందట. హలో బావా, ఎట్లున్నావు? మంచిగానే ఉన్నానే, నువ్వు మంచిగా ఉన్నావా? నేను విడిచిపెట్టి వచ్చిన పంచల్ని నేను ఎంత బాధపడుతున్నావు నీకు తెలుసా? కానీ తొందరగా వచ్చి నేను తీసుకోవద్దా, సరేనా? సరే బావా, ఒక్కనాడు కూడా ఫోన్ చేయపోతుంది. కిన్ని రోజులు అవుతుంది నీ మాట నాక. నువ్వు అట్లా బాధపడితే నాకు తిండి తినబోతే కాదు, మనసులో పట్టది. నువ్వు అక్కడ మంచిగా ఉన్నా అంటేనే నేను ఇక్కడ మంచిగా పని చేసుకుంటా. సరే బావా, నా గురించి నువ్వేం రంది పెట్టుకోకు, నేను మంచిగానే ఉంటా. కొన్ని రోజులే కదా మనకి కష్టాలు, తర్వాత మనం కలిసే ఉంటాం. అవునే, నిజమే. కానీ నువ్వు నా బంగారానివే, మంచి అర్థం చేసుకుంటావు నన్ను. నువ్వైతే ఏం రంది పెట్టుకోకు, టైంకి నేను. సరే మా, నేను ఉంటానా. హలో బావా, చెప్పుడు మర్చిపోయినా, మా వాళ్ళు పెళ్లి పెట్టుకుంటా అంటారు. పెళ్లి పెట్టుకొని ఏమన్నా కానీ అవసరమైతే పెళ్లి పందులకి వెళ్ళి టైంకి వచ్చి నేను తీసుకొచ్చుకుంటా. నువ్వైతే టెన్షన్ పడకే. సరే బావా, ఉంటానా మరి. ఇగో అన్నా. అరే చెల్లె, నోటి నిండా నన్ను అన్న అని పిలిచినావు. నీకు ఏ బాధ వచ్చినా ఈ అన్నతో చెప్పుకోరా. సరే అన్నా. పిచ్చిది, వాడిని ఎంత నమ్ముతుందో ఏమో, వాడేమో గట్ల చేయబట్టే. నమస్తే. నమస్తే అల్లుడు, కూర్చో. బాగున్నారు మామయ్య? అంత మంచిదే. ఇంటికాడ అంత మంచిదే అల్లుడు. అంత మంచి మామయ్య. కళ్యాణి, ఇగో అల్లుడు వచ్చిండ్రా. అల్లుడు అంత మంచిగా? అంత మంచి అవుతామా. కవిత ఇంకా రాలే అవుతామా? ఇంకా రాలేదు అల్లుడు, కాలేజ్ దూరం కదా, మెల్లమెల్ల నడుచుకుంటూ వచ్చే వరకు లేట్ అవుతుంది. అవునా, పోయి నేను తీసుకురానా మరి? రానే వచ్చింది బిడ్డ. అల్లుడు మీరు మాట్లాడుకుంటుండండి, నేను చాయ్ పెడుతుంటా. బాగా బిడ్డ. బాగున్నా కవిత? బాగున్నా. బాగున్నా కవిత? బాగున్నా, నువ్వు బాగున్నా? బాగున్నా. ఇగో నీకోసం ఫోన్ తీసుకొచ్చిన. అగో, నాకెందుకు ఫోన్? గట్లేందుకు అంటావు బిడ్డ? అల్లుడు ఏదో ప్రేమ కొద్దీ నీకు ఫోన్ తీసుకొచ్చాడు, నువ్వు తీసుకో. మనం మాట్లాడుకోవాలంటే ఫోన్ కావాలి కదా. బాగుందా మామయ్య? నేను కవిత అట్లా బయటికి వెళ్ళొస్తాం. పో బిడ్డ. ఇప్పుడు ఎందుకు బాపు? ఏం కాదు, ఏదో సంబరం కొద్ది అంటాడు, పో బిడ్డ. ఏంది బిడ్డ అట్లా అంటావు? బాపి చెప్పినాక నీకేంది వెనక ముందు ఆడుతున్నావు, అట్లా పోయిరా పో బిడ్డ. పోయిరా లేవు. పోయిస్తాం. సరే, జాగ్రత్త పోయిరా. అల్లుడు బిడ్డ ఎప్పటికిట్లా కలిసిమెలిసి ఉంటే మనకి ఎంత సంతోషమే. అవునయ్యా, దాని అదృష్టం కొద్దీ మొదటి సంబంధమే ఖాయమైంది. పిల్లగాడు కూడా మంచిగా అందట్లో కలిసినట్టు మాట్లాడతాడు. ఇక పెళ్లి పెట్టుకొని ఊళ్ళో ఎవ్వరు చేయనంత ఘనంగా నా బిడ్డ పెళ్లి చేస్తానే. అంతేనయ్యా, ఇన్ని రోజులు మనం కష్టపడ్డది ఆ రోజు కోసమే కదా. రేపు అయ్యగారి ఇంటికి పోయి ఏ రోజు మంచుకుందో తెలుసుకొని రావాలనే. ఇక వరపూజ చేసి మనం పిల్లగాడు అనిపించుకోవాలి కదా, లగ్గం కొట్టు కూడా వేసుకొని రావాలి. సరేనయ్యా. చెప్పు కవిత, ఏం మాట్లాడలేదు? చెప్పండి మీరే. ఫోన్ వచ్చిందా? నేను వచ్చిందా? మరి అన్నిటికీ అంటున్నావు కానీ ఏం మాట్లాడను? మాట్లాడతా. మరి నాతో రావడం ఇష్టం లేదా?
అలా ఏం లేదు. ప్లీజ్. సిగ్గాలి కొద్ది భయమా? సిగ్గు లేదు, భయం లేదు. పెళ్ళికి ముందు ఇవన్నీ ఎందుకని. ఇప్పుడు ఏమన్నా నీకు ముద్దు పెట్టినా చేయడం కూడా తప్పేనా? అది కూడా పెళ్లి తర్వాతనేనా? నాకు ఇష్టం లేదు అట్లా, ఏమనుకోవద్దు. సరే సరే, ఇబ్బంది పడకు, వెళ్దామా? హా, అందులో నా నెంబర్ సేవ్ చేసి పెట్టినా, కాల్ చేశారేనా? ఓకే. సరే బా. పోయేస్తానే. అయ్యో తిన్నది బిడ్డ. లేదమ్మా, మలసం. అల్లుడు, నేను రేపు అయ్యగారి దగ్గరికి పోయి వచ్చిన తర్వాత నీకు ఫోన్ చేస్తా. సరే మాయా. బిడ్డ, అల్లుడు నువ్వు కలిసి ఎటు పోయొచ్చారు? అట్లా బయటికి వచ్చినామే. ఉన్నారా ఎవరైనా ఇంట్లో? ఆంటీ, ఎవరు బిడ్డ నువ్వు? ఎవరు కావాలి? కవిత లేదా ఆంటీ? కవితనా? ఉన్నది. పిల్లలు ఒకసారి. కవిత ఇట్రా బిడ్డ, ఎవరు వచ్చిండ్లు? ఎవరు బిడ్డ వీళ్ళు? మా దోస్తమ్మా. నేను మీ ఇంటి దాకా వచ్చినాను, ఏమనుకోకు. ఏమనుకోను, చెప్పు. నువ్వు మా అన్న లవ్ చేసుకున్న విషయం నిజమేనా? నిజమే. ఏమైంది? ఏం లేదు, మా అన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. హైదరాబాద్ ఉంటాడని తెలిసింది. వాడు పోయిన కాడ నుంచి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. వాడు ఎక్కడున్నాడో నీకేమైనా తెలుసా? ఎక్కడ అన్నది నాకు కూడా చెప్పలేదు, కానీ ఏదో కంపెనీలో పని చేస్తాడు. అత్త అన్నాడు. అత్తడు కావచ్చు మరి. గదే, అన్న గురించే మా అమ్మ రండి పెట్టుకుంటుంది. ఏడ్చి అది మనిషి అయితే లేదు. నీకేమన్నా తెలుసా అని ఇక్కడ దాకా వచ్చిన. అయ్యో, ఎందుకు ఏడ్చాడు? పని చేయడానికి పోయిండు కదా. కానీ అన్న మేము లేనప్పుడు మాకు చెప్పకుండా వేయండు, అందుకే అది రంది పెట్టుకుంటుంది. అట్లెందుకు వేసిండు? బాధనే ఉంటది ఇక మరి. సరే, అత్తదంటున్నావు కదా, నీకు ఇట్లా ఫోన్ చేస్తా నాకు చెప్పవా? ఎవరు బిడ్డ వాళ్ళు? మా దోస్త్ బాబు. నీ దోస్తా? కళ్యాణి, ఇటు రాయే. ఏందయ్యా? అయ్యవారి దగ్గరికి పోయొచ్చిన, వచ్చే శుక్రవారం రోజున వరపూజ చేసుకోవచ్చట. ఆ ఒక్కరోజు తప్పితే 10-15 రోజులకు మంచి రోజు లేవట. అట్లనా అయ్యా? దగ్గరనే ఉందిగా రోజు. దగ్గరనే ఉన్నది. మంచిగా ఉన్నదన్నాక అదే రోజు చేసుకుంటే అయిపోతుంది కదా, మళ్ళీ ఆవిడెందుకయ్యా? గదే అంటానా, నువ్వేమంటావు బిడ్డ? మీ ఇష్టం బాబు. మన దగ్గరలకు చెప్పుకొని చిన్న చిన్న ఇళ్ళ తీసుకుందామయ్యా. గంతే గంతే. బుజ్జి, కాలేజీకి వెళ్తానవారా? అవునన్నయ్య. ఏమైందిరా, ముఖం అంత చిన్నవే ఉన్నది? ఏం లేదన్నా, రంజిత్ ఫోన్ చేసిండా. నీకోసం మొన్నటి నుంచి చూస్తానా, నువ్వు ఎక్కడ కనవాలేదు. లేదురా, నాకు కూడా ఫోన్ చేయలేవాడు. ఒకసారి రంజిత్కి ఫోన్ చేయవా అన్నయ్య? సరేరా, చేస్తుంది. హలో, సేటు రంజిత్ ఉన్నాడా? రంజిత్ లేడు, ఇవ్వలేడు. వాడు ఒక దొంగ నా కొడుకు. వచ్చినాక వారం రోజులకే దొంగతనం చేసి పారిపోయాడు. ఏంది? ఏంటి మీరు మాట్లాడేది? మా రంజిత్ అట్లాంటోడు కాదు. మీరు వేమ్లో రంజిత్ గురించేనా మాట్లాడేది? అవును, వాని గురించే. ఇంకోసారి వాని గురించి ఫోన్ చేయకూరి. ఏందన్న వాడు అట్లా మాట్లాడతాడు? ఇంకెట్లా మాట్లాడతారు చెల్లె, వాడు అసంటోడు కాబట్టి గట్ల మాట్లాడతారు. ఏ ఊకో అన్నా, నువ్వు కూడా అట్లా మాట్లాడతాను. అవునరా చెల్లె, వాడు నువ్వనుకున్నంత మంచోడు కాదు. ఇంకా నీ విషయంలో వాడు ఎంత ఘోరంగా మాట్లాడినో నీకు తెలుసా? ఏంటన్నా నువ్వు మాట్లాడేది? నువ్వు చెప్పిందంత నిజమా? నేను అట్లాంటా నమ్మింది.
నా కన్న తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా అమ్మా, నేను చెప్పేది నిజం. ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్తాం అనుకున్నా, కానీ నువ్వు తట్టుకుంటావు లేదా అని చెప్పలేదు. ఎందుకంటే వాని కోసం నువ్వు పిచ్చి దానిలోకి ఎదురుసుకుంటుంటున్నావు కదా. నా మెల్ల తాళి కట్టిండన్నా, నన్ను కాటమమ్మ అనుకున్నాడా అన్న? అరే ఏడ్వకురా, నేను చెప్పే విధంగా వానికి చెప్పిండ్రా, కానీ వాడు ఇన్లే. వాడు నిన్ను టైం పాస్కి వాడుకున్నాడు. అయ్యో భగవంతుడా. అరే ఊకోరా, అన్నా నేను ఇప్పుడు కడుపుతానున్నా అన్న. ఏంది పని అయిందిరా చెల్లె, అనవసరంగా వాడిని నమ్మి తొందరపడ్డావురా. ఇది ఎవరితో చెప్పుకొని అర్థం కాక నాలో నేను కుమిలిపోతున్నా అన్న. ఇంట్లో పెళ్లి పనులు కూడా మొదలు పెట్టిల్లన్నా, నాకేం చేయని అర్థమైతే లేదన్న. వాడిని నమ్మి తాళెట్లా కట్టించుకున్నావురా. ఈ విషయం మీ ఇంట్లో చెప్తే ఎట్లా చెప్పు? అసలు వాడు ఎక్కడున్నాడో, ఎప్పుడు అత్తడో, అసలు అత్తడో రాడో కూడా తెలియదు. కడుపైన విషయం కూడా నువ్వు ఎవ్వరికి చెప్పుకోలేవు. ఇప్పుడు ఎట్లరా? నాకు భయం అవుతుందన్నా. అరే నువ్వేం భయపడకురా, జరిగింది ఏదో జరిగిపోయింది. వాడు ఎక్కడున్నా నేను తెలుసుకుంటా, సరేనా? నువ్వు ఇంటికో. సరే అన్నా. అరే చెల్లె, ఆ విషయంలో మాత్రం ఏ తప్పు నిర్ణయాలు తీసుకోకురా. సరే అన్నా. సరే పో. రంజిత్ నన్ను ఇంత మోసం చేస్తాడు అనుకోలే. నా మీద చూపించిన ప్రేమ మొత్తం అబద్ధం. ఇట్లైనా నేను రంజిత్ వదిలిపెట్టా. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పక్కా తెలిసే ఉంటది రంజిత్ ఎక్కడున్నాడో అని. పోయి వాళ్ళ ఇంట్లోనే అడుగుతా.